క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. కాబట్టి మేలు చేయని ఎరిగియు అలాగూ చేయని వానికి పాపం కలుగును. దేవుడి వాక్యం నించుగాక. ఆమేన్. అవునండి, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మేలు చేయ ఎరిగి కూడా నీవు గనక మేలు చేయకపోతే అది పాపం అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. చాలా సార్లు మేలు చేయాల్సిన పరిస్థితిలో మనం మేలు చేయం కదండి. నాకెందుకులే, ఎవరో ఒకరు చేస్తారులా మేలు, ఎవరో ఒకరు ఉపకారం చేస్తారు, ఎవరో ఒకరు సహాయం చేస్తారులే, వారి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క సహాయం నేను చేయకపోతే ఇంకొకరు చేస్తారని మనం చేయాల్సిన మేలు కూడా చాలాసార్లు ఇంకొకరు ఎవరో చేస్తారు కదా, ఎవరో వస్తారు కదా, ఎవరో నిలబడతారు కదా, ఎవరో మాట్లాడతారు కదా అనేసి మనం ఏం చేయమంటే మేలు చేయడానికి మనం ఇష్టపడం. నేను చేయకపోయినా వేరే వాళ్ళు చేస్తారు అని అనుకుంటాం. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మేలు చేయ ఎరిగి అలాగూ చేయకపోతే పాపం అంట. కాబట్టి దేవుడి బిడ్డలమైన మనము దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, నువ్వు మేలు చేయి, నువ్వు మేలు చేయటం ఎరిగి కూడా నువ్వు చేయకపోతే పాపం. నువ్వు మేలు చేసే స్థితిలో లేకుండా ఇతరుల చేత నువ్వు మేలు చేయించడం వల్ల నీకు పాపం ఉండదేమో, కానీ నీవు కనుక మేలు చేసే స్థితిలో, అది మాట సహాయమైనా ఆర్థిక సహాయమైనా అది ఎలాంటి సహాయమైనా మేలు చేసే విషయంలో మేలు చేసే దగిన మనిషిగా నువ్వు ఉన్నప్పుడు నువ్వు మేలు చేయకపోతే నీకు పాపం అంట. కాబట్టి మనము అన్ని విషయాలలో మేలు చేసే వరంగా ఉంటూ దేవుడిచ్చే ఆశీర్వాదమును సమాధానమును పొందుకుందాం. అటు రీతిగా అన్ని విషయాల్లో కూడా మేలు చేసే స్థితిలో, అలాంటి పరిస్థితులలో దేవుడు నిన్ను పెట్టును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాల కారణభూతమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క ప్రార్థనలకు ఇస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. నీ బిడ్డలు తండ్రి మేలు చేసేవారిగా, అధికమైన మేలు చేసేవారిగా నీ చేత బ్లెస్ చేయబడుటకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.